వెల్కమ్ టు పొలిటికల్ చెస్లోకి వెళ్లే ముందుగా భారతదేశం ముఖ్యంగా రాజకీయ ప్రముఖులే కాదు ప్రజలంతా ఒక శోకసంద్రంలో మునిగిపోయిన రోజుగా మారింది. నిన్న రాత్రి 13వ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఒక దేశానికి ఒక వన్నె తెచ్చిన ప్రధానిగా కూడా పేరు తెచ్చుకున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూత యావత్ భారతదేశాన్ని కూడా శోకసంద్రంలో ముంచిన మాట వాస్తవమే. పార్టీలకు అతీతంగా ఒక సైంటిస్ట్గా, ఒక ప్రణాళికా సంఘం చైర్మన్గా దేశ ఆర్థిక పరిస్థితిని, దేశ ఆర్థిక బండిని గాడిలో పెట్టడంలో తనదైన పాత్ర పోషించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇక లేరు అన్న వార్త ఎంతోమంది ఆర్థిక రంగ నిపుణులతో పాటుగా అనేక మందిని శోకసంద్రంలో ముంచుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా రాష్ట్రాన్ని ప్రకటించింది. ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకి ఫోన్ చేశారు. నిన్న ఉదయం ఆయన అకస్మాత్తుగా ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడ నుంచి ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్కి చేర్చడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయనకి అత్యవసర చికిత్స అందిస్తూ ఉన్నారు. నిన్న రాత్రికి ఆయన మరణించినట్లుగా వైద్యులు కూడా ధృవీకరించడంతో బెల్గావ్లో అత్యవసరంగా పెట్టుకున్న కాంగ్రెస్ సమావేశం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. నిన్న టాలీవుడ్ ప్రముఖులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బెల్గావ్ వెళ్లారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వారంతా కూడా అక్కడే ఉన్నారు. ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని కూడా వాయిదా వేసుకుని అందరూ మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని చూడడానికి వెళుతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయనకి అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా ఢిల్లీలో జరుగుతున్నాయి. అంటే పార్టీలకు అతీతంగా ఒకవైపు వాజ్పేయి, మరొక వైపు పివి నరసింహారావు, ఇంకొక వైపు మన్మోహన్ సింగ్, ముగ్గురి సారథ్యంలో, వీరి ఆధ్వర్యంలో ఆనాటి ఆర్థిక నిపుణులుగా ఆయన పనిచేయడం ద్వారా ముఖ్యంగా పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం అనేది దేశానికి ఎంతో ఆనాడు అదే సమయంలో ఎల్లలు దాటి మనం వ్యాపారాలు చేయడానికి అవకాశాన్ని కల్పించింది. అలాగే ఆ డోర్లు తెరిచింది కూడా మన్మోహన్ సింగే కావడం వల్ల నిజంగా ఈరోజు ఈ స్థాయిలో అన్నింటినీ కూడా కలిపేలాగా ప్రపంచ యవనిక మీద భారతదేశం తన గొప్పతనాన్ని, తన మార్కెట్ని నిలుపుకోగలుగుతుంది. ఈరోజు ఆర్థికంగా ఎంతోమంది బాగుపడగలగడానికి వీలవుతుంది. ఎంతోమంది అటువైపుగా దేశాలు దాటి వెళ్ళడానికి, మన దేశంలోకి రావడానికి కూడా ఒక మార్కెట్ తలుపులు తెరవడానికి మన్మోహన్ సింగ్ చేసిన కృషి నిజంగా మరువలేనిది. దాని గురించి మాట్లాడదాము. దానికంటే ముందుగా మనం అనుకున్నట్టుగా డిబేట్ అనేది తీసుకుందాం. ముఖ్యంగా టాలీవుడ్ పరిశ్రమ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడంతో ఏం జరుగుతుందో, ఎవరు తగ్గుతారో ఎవరు తగ్గరో, ఎవరు అహంభావం ప్రదర్శిస్తారో అని అనుకున్నారు. కానీ దాదాపుగా ఈ 15 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితికి భిన్నంగా టాలీవుడ్ ప్రముఖులు దాదాపుగా చిరంజీవి గారు మినహా దాదాపుగా పెద్ద చిన్న సినీ నటులు, ముఖ్యంగా నాగార్జున గారు అలాగే వెంకటేష్ గారు సీనియర్ నటులుగా ఉన్నవారు ప్రస్తుతానికి వీరు అయ్యారు. అలాగే దర్శకులు, నిర్మాతలు అనేక మంది వెళ్ళి సిసిసిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో అక్కడ అటు రేవంత్ రెడ్డి గారు, మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు, అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ నుంచి దిల్ రాజు గారు, ఇలా అందరూ సమావేశం అవ్వడం, చాలా ఆహ్లాదకరంగా సమావేశం జరగడం మాత్రం చూడడానికి చాలా బాగుంది. కానీ జరిగిన దాంట్లో అందరూ ముఖ్యమంత్రి గారిని వాళ్ళు అభినందించారు, వారి సమస్యలు కూడా చెప్పుకున్నారు. దానికోసం ఒక సబ్ కమిటీ వేయాలి అనే ఒక నిర్ణయం కూడా జరిగింది. అయితే టికెట్ ధరలు పెంపు కానీ లేదంటే బెనిఫిట్ షోల అనుమతి కానీ ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు అని తెలుస్తుంది. అయితే సమావేశానికి ముందే ఈ విషయం ప్రస్తావన ఉండదు, ఇది ఏదైతే నిర్ణయం తీసుకున్నామో అది ఫిక్స్ అని చెప్పిన తరువాతే సినీ ప్రముఖులంతా సమావేశానికి వెళ్లిన పరిస్థితి ఉంది. కాబట్టి బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల మీద ప్రస్తావన లేదు. రేపు మరి పెరుగుతుందా ప్రభుత్వం, ఆ విషయంలో మళ్ళీ ఏమైనా పునరాలోచిస్తుందా లేదా అనేది తర్వాత సంగతి. ఇదిలా ఉంటే ముఖ్యంగా కొన్ని సూచనలు చేసి రేవంత్ సర్కార్ నిజంగా తమ విజన్ ఏంటి, తాము ఎందుకు ఇంత కఠినంగా ఉండాల్సి వస్తుంది అన్న విషయాన్ని సినీ ప్రముఖుల ముందు పెట్టారు. ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో సినీ పరిశ్రమ చుట్టూ తిరుగుతున్న ఈ ఉచ్చు ఏదైతే ఉందో వీరంతా ఎలా ఇందులో ఇరుక్కుపోయారో ఆ విషయంలో వారితోనే ప్రచార కార్యక్రమాలు చేస్తూ డ్రగ్స్ నియంత్రణకి ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం ఒకవైపు, అలాగే ఇక్కడ కులగణన విషయంలో హీరోలు పాత్రను కూడా, అలాగే సినిమాల ద్వారా వచ్చిన ఏదైతే ట్యాక్సుల ద్వారా వచ్చిందో దానిని స్కూల్స్, పాఠశాలల అభివృద్ధికి ఉపయోగించే మోడల్ స్కూల్స్ అండ్ పాఠశాలకు ఉపయోగించడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇలాంటివన్నీ ప్రతిపాదనలు పెట్టిన తర్వాత
నిజంగా అంటే ఒక హీరో చేసే కార్యక్రమాలు సినిమాలో ఎలా ఉంటాయో అది రియల్ గా రేవంత్ రెడ్డి గారు వారి ముందు పెట్టిన తర్వాత మరి మన హీరోలు మన ప్రొడ్యూసర్లు నిర్మాతలు ఎలా ఫీల్ అయ్యారు? కేవలం బిజినెస్ పరంగానే చూసారా? సొసైటీకి తాము సైతం ఏదో ఒకటి చేయాలి అన్న దాంట్లో ఉన్నారా? కేవలం ఎంతో కొంత డబ్బిచ్చి చేతులు దులుపుకోకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా పనిచేస్తే హీరోలు లాంటి వాళ్ళు అప్పుడు రియల్ హీరోలు కూడా అయ్యేలాంటి అవకాశాన్ని కల్పించినట్టుగా సాగిందా, లేదంటే తన పెత్తనం తను అనుకున్నది మాత్రమే జరగాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా సాగిందా? దీని అన్నిటి గురించి మాట్లాడదాం. మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. అలాగే నట్టికుమార్ గారు ఉన్నారు, సీనియర్ ప్రొడ్యూసర్, అలాగే కౌన్సిల్ మెంబర్. అలాగే చిట్టుబాబు గారు ఉన్నారు, సీనియర్ ప్రొడ్యూసర్. కోటూరి మానవతారాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తెలంగాణ నుంచి. మోకా ఆనంద్ సాగర్ గారు ఏపీ నుంచి, టీడీపీ నుంచి ఉన్నారు. అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదననే ఏపీ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయా? దీని గురించి ఆనంద్ సాగర్ గారు చెప్తారు. ముందుగా నట్టికుమార్ గారు. నమస్తే అండి. నమస్తే, అందరికీ నమస్తే అండి. నట్టికుమార్ గారు, మీరు చెప్పండి, ఇది ఆమోదయోగ్యంగా ఆహ్లాదకరంగా సాగింది అనుకుంటున్నారా? ఇంకేదైనా మనసులో పెట్టుకొని మాట్లాడాల్సింది మాట్లాడలేక సినీ ప్రముఖులు బయటకు వచ్చారా? చెప్పాల్సింది చెప్పలేక ఏమైనా ప్రభుత్వం ఆలోచించినట్టుగా కనిపిస్తుందా? ఒకటండి, గవర్నమెంట్ ఎప్పుడూ సపోర్ట్ గానే ఉంది. గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే సపోర్ట్ అండ్ ఇండస్ట్రీ. అంటే రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అవ్వచ్చు, ప్లస్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అవ్వచ్చు, ఇండస్ట్రీకి ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారు. ఆ సపోర్ట్ లో మనకి ఇవ్వడంలోని మన పుష్ప రేట్లు అవ్వచ్చు, లేకపోతే బెనిఫిట్స్ వాళ్ళు అవ్వచ్చు, మనకి ఏ కార్యక్రమం గత 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కలిసే పాపానికి పోలేదు. ఎవరు మీ సినిమా ఇండస్ట్రీ ఎన్నోసార్లు విన్నపం పెట్టుకున్నాం, కానీ ఈసారి ఎవరు వెళ్ళినా కూడా వెల్కమ్ అంటూ మనం చెప్పిన సూచనలు కానీ, ఆయన చెప్పిన సూచనలు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా అందరం కలిసాం, లాస్ట్ టైం కలిసాం. అయితే ఆ కార్యక్రమాల్లోని ఎప్పుడూ కూడా ముందున్న గవర్నమెంట్ కి మొన్న అనుకోకుండా ఒక దురదృష్టకరమైన ఒక సంఘటన జరగడం వల్ల దానికి చిన్న గ్యాప్, అగాధం వచ్చిందని చెప్పొచ్చు మనం. ఆ అగాధం కూడా ఎలాగంటే రేటు పెంచిన దానికో లేకపోతే బెనిఫిట్స్ ఇచ్చిన దానికో అక్కడ అగాధం రాలేదండి. ఎందుకంటే అక్కడ ఒక జనాల్ని ఇది అల్లు అర్జున్ గారి టీం ఆ టీం ని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ తో అల్లు అర్జున్ గారికి ఇవ్వడం, అక్కడ మొత్తం టోటల్ గా జనాలు మొబిలైజ్ చేయడం, 6,000 మంది థియేటర్లో లోనకి వెళ్లకుండా, టికెట్స్ కట్ చేయకుండా బుకింగ్ ఉంచడం, ఇవన్నీ కూడా ఏమైందంటే ఒక ప్రాణం పోవడం. రెండోది తొక్కుడులాట జరగడం జరిగింది. 25-30 సంవత్సరాల నుంచి కూడా హీరోలు వెళ్తున్నారు సినిమాలకి. హీరోలు అందరూ సైలెంట్ గా సినిమాకి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం, వెళ్ళినట్టు తెలియదు, వచ్చినట్టు తెలియదు. అంటే అంత సైలెంట్ గా సినిమాకి వెళ్ళి చూడడంలో తప్పలేదు. అయితే జనాలను ఎప్పుడైతే మొబిలైజ్ చేసి ఇప్పుడున్న కొత్తగా సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియాలో ఈ టీం తయారైపోయి ఇది మొత్తం ప్రపంచంలో మాకు ఎంత జనం ఉంది అని ఒక అప్లోడ్ చేయడానికి అత్యుత్సాహం అంటారు. అత్యుత్సాహమే ఒక అమ్మాయి అంటే జరిగిన దాని గురించి, అంటే నిన్న జరిగిన విషయంలో మీరేమంటారు? అదే నిన్న జరిగిన విషయం, దానికానికి వస్తున్నాను. నిన్న జరిగిన విషయంలో ఇది చాలా మందికి ఇన్ఫర్మేషన్ లేదండి. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను మొత్తం టోటల్ చాలా మందికి ఇన్ఫర్మేషన్స్ అయితే లేవు. అప్పటికప్పుడు దిల్రాజు గారు ఏదో కొంతమందిని తీసుకొని వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు బయటికి చెప్తున్నారు బానే, ఏది మాకు టికెట్ రేట్లు అవసరం లేదు, చాలా స్మాల్ ఇష్యూ, మాకు బెనిఫిట్స్ అవసరం, స్మాల్ ఇష్యూ. దిల్రాజు గారిని చెప్పానండి, మేము టికెట్ రేట్లు లేకుండా, బెనిఫిట్స్ లేకుండా, ఏమి వేయకుండా, మేము చేయకుండా సినిమా రిలీజ్ చేస్తామని చెప్పండి. ఎందుకంటే మనం డైరెక్ట్ గా మనం చెప్పుకోవాలండి, అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. ఈ రోజు పాన్ ఇండియా మూవీ మనం అంత రేటు కాకపోతే మినిమం రేట్ అయినా కాకపోతే దాదాపు 3 సినిమాలకి రేపు సంక్రాంతికి 100 కోట్లు తేడా వస్తుంది. 100 కోట్లు తేడా వస్తుంది. మనం గాంభీర్యానికి వెళ్ళకూడదు, దీనివల్ల చిన్న సినిమాలకు మేలు చేసినట్టు అనిపించలేదు. అది కదండి, చిన్న సినిమాల కోసం మాట్లాడలేదు. ఇప్పుడు మాకు చిన్న సినిమాలు కావాల్సిందల్లా మేము 2.5 షో అడుగుతున్నాం, 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, 2.5 షో కావాలి,
మాకు ఈ గతంలో ఉన్న దాంట్లో జియో పాస్ చేయండి, మస్ట్ అండ్ స్మాల్ మూవీ ఆడాలి 2:30 షోకి. అలాగే మేము పేదవాడి కళ మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలి, అది ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి, గాంధీ గారి షో అని తీసుకొచ్చింది, ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి 20% ఆక్యుపేషన్ పేదవాడికి కంపల్సరీ కేటాయించవలసిందే. మేము అడుగుతుంది 100% కేటాయించవలసిందే, 20% కేటాయించవలసిందే. అలాగే మాకు పాప్కార్న్లు కానీ 500 రూపాయలు ఇచ్చి పేదవాడు కొనలేడు, అది 100 రూపాయల లోపు పాప్కార్న్ అవ్వచ్చు, ఎనీ తినుబండారాలు ఏదైనా 100 రూపాయల లోపే ఉండాలి. ఒకవేళ కానీ ఇది జియో పాస్ చేసిన తర్వాత అది అమలు చేయకపోతే లైసెన్స్ ఇస్ క్యాన్సల్డ్, అది మనం చెప్పొచ్చు. కానీ అవన్నీ మేమేమంటున్నాం, గవర్నమెంట్ కి మా బాధను చెప్పుకోవడానికి మమ్మల్ని కూడా కలుపుకొని తీసుకెళ్తేనే కదా. రైట్, అంటే దీనికోసం ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు కాబట్టి నటికుమార్ గారు ఇందులో దాదాపు 5-7 ఇద్దరు మంత్రులు, 2 నిర్మాతలు, మినిస్టర్, ఆఫీసర్ 2, చైర్మన్ గా బట్టి విక్రమార్క గారు, చైర్మన్ గారు. ఆ నిర్మాతల్లో కూడా ఒక చిన్న నిర్మాతని, ఒక పెద్ద నిర్మాతని పెడితే బాగుంటుంది. చిన్న పెద్ద దగ్గర తేడా ఉండదండి. స్మాల్ బడ్జెట్ మూవీ అంటే చిన్న సినిమా నిర్మాతల కోసం అవగాహన ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి మాకేం కావాలో చెప్పాలి. మొత్తం 500 కోట్లు 600 కోట్లు సినిమా తీసే నిర్మాతని పాన్ ఇండియా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచంలో తీసుకెళ్లి చిత్రపటంలో చూపిస్తున్నా. ఇప్పుడు పాన్ ఇండియా ప్రతి ఒక్కరు హైదరాబాద్ కోసం ఎదురు చూస్తున్నా, హైదరాబాద్ ఏ సినిమా వస్తుందో చూస్తున్నా. నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నట్టు చిత్రపటం ప్రపంచంలో మన హైదరాబాద్ మూలస్తంభం అవ్వాలి. అలాంటప్పుడు పాన్ ఇండియా ఇక్కడి నుంచే సినిమాలు మనం చేస్తున్నాం కాబట్టి ఒక రాజమౌళి గారు ఉన్నారు, ఒక కొరటాల శివ గారు ఉన్నారు, అలాగే సోమని మొత్తం టోటల్ గా ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు, ఒక ప్రభాస్ గారు ఉన్నారు, ఎంతో మంది. అంటే మనం ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు. ఈరోజు మీకు అది కాదండి, ఒక బాధలో, ఒక కష్టంలో, ఒక చిన్న అనుకోని సంఘటన వల్ల అది ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పలేకపోతున్నారు కానండి. వాళ్ళు సెలబ్రేషన్ చేసుకునే ఈరోజు నార్త్ ఇండియాలో రికార్డులు బద్దలు కొట్టిందండి. 800 కోట్ల కలెక్షన్ అండి, 1800 కోట్లకి రేంజ్కి వెళ్ళిపోయిందండి సినిమా. అంటే ఎవరు కనివిని ఎరగని, ఈ ఇండియాలోనే కనివిని ఎరగని కలెక్షన్ టాప్ 1 లో ఉందండి. రైట్ అండి, ఒక్క నిమిషం. చిట్టి గారు, మీరు కూడా మాట చెప్తే కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. మొన్న మధ్య ఇదంతా కుట్రతో జరిగింది, కాంగ్రెస్ అంతా కుట్రతో చేస్తుంది అని మీరు కొంచెం కాస్త ఘాటుగానే మాట్లాడారు. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం చెప్పిన ప్రపోజల్స్ చూస్తే ప్రభుత్వ ఇంటెన్షన్ ఏంటి? కక్ష సాధింపులు లేవు, రామ్ చరణ్, అల్లు అర్జున్ నా కళ్ళ ముందే పెరిగారు అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. అసలు ప్రపోజల్స్ అనలైజ్ చేస్తే, ఒక విశ్లేషిస్తే ఎలాంటి ప్రపోజల్స్ అయ్యి అంటే జరిగిన మీటింగ్ ఏంటంటే, వీళ్ళు అసలు మీటింగ్ వెళ్ళేటప్పటికి ఏ ఎజెండా లేదు, మీటింగ్ వచ్చారు సినిమా వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి కేవలం ఆ 3 సినిమాల తాలూకు వాళ్ళే వచ్చారు. మిగతా చిరంజీవి గారు వాళ్ళకి సంబంధం లేదు, కానీ గుడ్లీతో సినిమాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు. దానిలో ఏంటి, ఎప్పుడైతే మీటింగ్ స్టార్టింగ్ ముందే వీళ్ళు కోరుకునే రేట్లు పెంచాలు బెనిఫిషియల్ నో అని చెప్పేస్తారు. అంటే అక్కడే వీళ్ళకి ఏం లేదు, వేరే ఎజెండా. చిన్న సినిమాల గురించి, చిన్న సినిమాలు అనేక ఇష్యూలు ఉన్నాయి, వాటి గురించి కానీ ఎజెండాలు ఎక్కడా లేదు. ఇది పైకి వచ్చేసేసి మేము ఇది పెద్ద ఇష్యూ కాదు అని మాట్లాడదంటే జరిగాయి కాదు. ఇప్పుడు ఏది యూనివర్సిటీ ఐఏఎస్ వచ్చేది కాదు, ఇప్పుడు అయ్యేది కాదు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇంతకుముందు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చేస్తే ప్రభుత్వం సహకారం లేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంతో సహకారం చేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడు జరుగుతాయో జరుగుతుంది. అసలు ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చిన విషయాలు వస్తే డబ్బులు పేదలు టికెట్లు కొంటున్నారు కనుక ఆ టికెట్లు రేట్లు పెంచడానికి అంగీకరిస్తాం అన్నారు, సంతోషం. కానీ అదే నోటితోటి టికెట్ల మీద సెస్ వేస్తున్నాం అన్నారు. అంటే మరి సెస్ వేస్తే టికెట్ రేట్లు పెరుగుద్ది, అటు పెరిగింది టికెట్ రేట్లు పెంచితే మరి ఆ పేదలుగా కొనాలి, అది ఔచిత్యం లేదు. వాళ్ళ నోటితోటే పేదలకు టికెట్లు అందుబాటులో కనుక రేట్లు పెంచమంటారు, మళ్ళీ సెస్ వేస్తాము అంటారు. సెస్ వేస్తే టికెట్ రేటు పెరగదా, మళ్ళీ అది కొనాలి డబ్బులు తెరవచ్చుకుంటారు. అదే పేదలు అక్కడ వాళ్ళ దాంట్లో ఒక ఇదో చెప్పాలి. రెండోది గద్దర్ గారి అవార్డు. గద్దర్ గారిని అందరూ గౌరవిస్తారు. గద్దర్ గారి పేరు మీద ఒక మంచి అవార్డు ఇవ్వండి, ఒక రఘుపతి వెంకయ్య గారి లాగా ఒక అవార్డు ఇవ్వండి. ఆయన పేరు మీద టోటల్ నంది బదులు గద్దర్ అవార్డు. ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్ ప్లీజ్. ఆయన ఒక ఫిలాసఫీకి అంకితమైన వాడు. ఆయన
ఆయన కామన్ అందరికి కాదు, ఒక ఫిలాసఫీ, ఒక మార్వోయిజము, ఒక నేషనలిజానికి ఆయన ఫిలాసఫీ ఫిక్స్ అయిన మంచి. అందుకనే ఆయన తన ఫిలాసఫీకి వ్యతిరేకంగా నంది అవార్డు ఇస్తే కూడా తీసుకుంటారు ఆయన. అట్లాగే మరి ఆయన ఫిలాసఫీకి అందరూ కట్టుబడి ఉండాలంటే ఆయన పేరు పెడితే అందుకనే పెద్దలు జనరల్ పేరు పెట్టారు, ఒక వ్యక్తి పేరు పెట్టకుండా. అయితే నాగిరెడ్డి గారి పేరు పెట్టేవారు కదా, ఎందుకు నంది అని పెట్టారు? నంది కామన్, ఒక వ్యక్తి పేరు కాదు. సింహాన్ని పెట్టారు. సరే, ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం ఏం చేసినా మార్చాలి కనుక మార్చి సింహ కాకపోతే దాశరథి గారు రాసిన పాట ఉంది, కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నారు. వీణ అవార్డు ఇవ్వండి. అంతేగాని గద్దర్ గారి పేరు మీద స్పెషల్ అవార్డు, ఆయన మీద మర్యాద గౌరవం అందరికీ ఉంది. గద్దర్ గారు మా ఇంట్లో చాలా మాకు ఎంతో గౌరవం. మా నాన్నగారు రాశారు, పుస్తకాలకు ఆయన ముక్కు మాట కూడా రాశారు. కనుక ఆయన మీద గౌరవాలు విలువలు అన్ని ఉంటాయి. కానీ ఆయన పేరు మీద మొత్తం నేను నంది అవార్డు ఉంటే ఆయన ఫిలాసఫీ పేరు, ఆ ఫిలాసఫీకి అంకితం ఉండే వాళ్ళు అందరూ కాదు. రెండో పాయింట్. మూడో పాయింట్ అయితే ఇది కుల విరమణకి మీరు ప్రచారం చేయాలంటారు. ఎలా అంటే అది మీ రాజకీయ ఎజెండా, ఇట్ ఈస్ నాట్ కామన్ ఎజెండా, రాజకీయ ఎజెండా. దాన్ని కొంతమంది అంగీకరిస్తున్నారు, కొన్ని స్టేట్లు అంగీకరిస్తున్నాయి, కొన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి, కొన్ని అంగీకరిస్తారు. అది పొలిటికల్ ఎజెండా. మీ పొలిటికల్ ఎజెండాని మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? నేను సినిమాలు దాన్ని ప్రచారం చేయాలనేది అది ఎట్లా? అది మీ పొలిటికల్ ఎజెండాలు 100 ఉంటాయి. మీరు పొలిటికల్ ఎజెండా ఓట్లు మాఫియాని తెలంగాణ నుంచి తరిమి కొట్టడానికి మీరు కూడా ఒక వీడియో ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎందుకంటే సినిమా వాళ్ళు బేగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఆయన అడుగుతున్నారు. దాన్ని తప్పే ఉంది, అదేమో ఆస్తులు అడగట్లేదు కదా మనల్ని. ఇలా వాళ్ళు ఏదో చెప్పాలని వేరేనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అది స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏదన్నా ఒక మోటోతో ఒక పేదల కొట్టి ఇంకో పేదలకు ఇస్తారా? ఈ టికెట్ రేటు పెంచడం అనేది ఎందుకు ఒప్పుకోలేదు? ఏం చెప్పింది రీజను? పేదలు సినిమా చూస్తారు, పేదలకి రేట్లు పెంచితే ఎట్లా? అందుకని పెంచమన్నారు. మరి సెస్ పెంచితే అదే పేదలకు కాదా రేట్లు పెరిగేది? అంటే ఒక పేద జేబు కొట్టి ఇంకో పేదకు పెడతారా? మీరు అక్కడ స్కూల్కి ఇవ్వాలంటే ప్రభుత్వం చూస్తున్నారు. గవర్నమెంట్ యాడ్స్ ఎందుకు వేస్తున్నాం? ఎందుకంటే గవర్నమెంట్ ఆదేశించింది కాబట్టి గవర్నమెంట్ యాడ్స్ మనం వేస్తున్నాం. అది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ. వ్యవస్థని కాదని వెళ్ళడానికి ఎవరికి సాధ్యం కాదు కదండి. ఇది మీరు అంటే ఒక స్పెషల్ ఇండిటీ ఉన్న వ్యవస్థ ఏం కాదు కదా టాలీవుడ్. రైట్, మానవతారాయ్ గారు మీరేమంటారు? ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకి ఈ సంఘటన ద్వారా, ఈ అల్లు అర్జున్ అంశంలో జరిగినటువంటి ప్రమాదకరమైన ఘటన ద్వారా ఒక చర్చల ద్వారా పరిష్కరించేటువంటి మార్గాలు కనపడి, సరే జరిగింది జరిగిపోయింది. ముఖ్యమంత్రి గారిని చాలా మంది ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా అంటే చట్టాన్ని అమలు చేస్తుంటే అంటే అమలు చేయొద్దు అనే విధంగా చాలా మంది వారిని ముఖ్యమంత్రి గారిని విమర్శించడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏంటి, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి? మొదటి నుంచి చెప్తున్నారు, చట్టం అన్నది అందరికీ సమానమే. ఎవరైనా, పేదవాడైనా పెద్దవాడైనా, ప్రముఖుడైనా, సినిమా తారలైనా, ప్రముఖులైనా, రాజకీయ నాయకులు అందరికీ సమానంగా వర్తింప చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తాము అని చెప్పారు. చట్టానికి ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తాం. గతంలో ఆ విధంగా లేదు. పేదలకు ఒక రకంగా, లేదా పేదవాడు తప్పు చేస్తే వాడిని తీసుకుపోయి జైలు వేస్తారు. అట్లా కాదు, పెద్దవాళ్ళు తప్పు చేస్తే వదిలిపెట్టేటువంటి పోయిన చట్టంపై నమ్మకాలే పోయి. కానీ అట్లాంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు కఠినంగా అమలు చేసే విధంగా ఎవరైనా సరే, లేదా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టింది కూడా అందుకే. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తాం, అవినీతి పరులను శిక్షిస్తాం అని అంటే, కాళేశ్వరం కానీ ఏదైనా కానీ అంటేనే ప్రజలు మెచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. కాబట్టి ఇక్కడ దురదృష్టకరంగా జరిగినటువంటి ఒక సంఘటన, ఆ సంఘటనలో కొంతమంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన దాంట్లో కారకుడుగా, నిర్లక్ష్యానికి కారకుడుగా ఉన్నటువంటి బాధ్యుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేయాలి. అల్లు అర్జున్ గారిని చట్ట ప్రకారం పార్టీ తరపున ఆయన చెప్పనివ్వండి. చిట్టి గారు ప్రభుత్వం తరపున రిప్రజెంటేటివ్ ఉన్నారు కదా, అదే పార్టీలో ఉండడం వల్ల చాలా మంది రాజకీయ నాయకులు అరెస్ట్ అయ్యారు, రాజకీయ ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళంతా జైళ్లకు పోయి వచ్చారు, చట్ట ప్రకారం నడుచుకున్నారు. నేను కుదరదు, నేను రాజకీయ నాయకుడిని, నేను ఆ పార్టీ అధ్యక్షుడిని అంటే కుదరదు. చట్టం తర్వాత కేసు నమోదైనప్పుడు విచారణ ఎవరైనా ఎంతటి వాళ్ళని ఎదుర్కోవాల్సిందే. అల్లు అర్జున్ చట్టానికి అతిథుడు కాదు, ఇంకోరేం కాదు. అట్లాంటి ఎంతమంది
సల్మాన్ ఖాన్ కానివ్వండి, చాలా మంది పోయొచ్చారు. సంజయ్ దత్ లాంటి వాళ్ళు కూడా పోయొచ్చారు, గొప్ప నటులు వాళ్ళ భారతదేశంలో. అదే విధంగా రాజకీయ ప్రముఖులు చాలా మంది పోయొచ్చారు. అదే పోయొచ్చిన తర్వాత వాళ్ళు నాయకులు అయ్యారు. పోయినంత మాత్రాన మనం నేరస్తులని చెప్పట్లే కదా. మనం జరిగినట్టు ఇది ఈ నేరం కూడా ఏమన్నా ఇక్కడ సానుభూతితో నిజంగానే స్పందించినట్లయితే, ఆ జరిగినటువంటి దురదృష్టకర సంఘటన తెల్లారు మర్నాడు వాళ్ళు స్పందించినట్లయితే ఇంత దాకా ఉండేది కాదు. తెలంగాణ సమాజంలో కూడా అల్లు అర్జున్ అభిమానులు కూడా వారిని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జనం మొత్తం శ్రీమంతులు కొద్ది మందే ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటనలో అమాయకరాలైనటువంటి రేవతి ప్రాణం పోవటం, పిల్లవాడు చావు బతుకుల మధ్య ఉండటం, ఈ పరిస్థితిని మనం నేను స్టార్టింగ్ లోనే చెప్పా. ఇన్ని రోజుల పాటు జరిగింది ఇదే విషయం. నటికుమార్ గారికి కానీ చిట్టి గారికి కానీ అదే చెప్తున్నా. అంటే అక్కడ కాకుండా నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తే ఇక్కడ నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ అంటే నాకేం కోపం లేదు, చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగాడు, నాకు సృష్టించారండి. అంటే పేరు రాజకీయ రంగు పులిగారు. కొన్ని రాజకీయ శక్తులు ఇందులో ప్రవేశించి ముఖ్యమంత్రి గారికి ఆయన రాష్ట్రం మీద 4 కోట్ల మంది సంక్షేమం ఎట్లా, ఏ ప్రాజెక్ట్ ఎట్లా తీసుకురావాలి, ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంటది. సినిమా రంగం కూడా ఒక పరిశ్రమ, మంచి పరిశ్రమ, కళారంగం అని అవసరం కూడా. ప్రతి గుండెకాయ సినిమా రంగం చాలా మందికి ఉపాధి. చిట్టి గారు ఒక నిమిషం వినండి. ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు చెప్పిన టాపిక్ కాదండి, ఆయన వస్తున్నారు, ఆగండి, టాపిక్ లోకి వస్తున్నారు, మీరు మాట్లాడినివ్వండి. ఒక నిమిషం తొందరపడతానండి ఆయన. మానవతారాయ్ గారు, అంటే ఇప్పుడు వీళ్ళని డ్రగ్స్ నియంత్రణకి పని చేయాలి అనడం, లేదంటే ఇప్పుడు ఆయన విభేదిస్తున్నట్టుగా కులగణనకి చేయమనడం, ఇవన్నీ కూడా ఇవి రాష్ట్రాలకి లేదండి రాజకీయాలకు సంబంధించిందని చిట్టి గారు అంటున్నారు. కానీ పర్టికులర్ గా కంబైన్ చేయట్లేదండి, అది వేరు ఇది వేరు. కులగణన అనేది రాజకీయ, అది వేరు, రెండు కలిపి చెప్పొద్దు. నేను వేరువేరుగా చెప్పాను. నేను అదే చెప్పాను. ఒక్క నిమిషం, రాజకీయ అంశం ఆయన మధ్యలో త్వరగా చేసుకోవద్దని చెప్పండి. ఎందుకు ఆయన జోక్యం చేసుకుంటారు? మానవతారాయ్ గారు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలండి. రాజకీయ నాయకులే కాదు, సినిమా ప్రముఖులకు కూడా, తారలకు కూడా ఉంటే ఏమైందంటే సమాజంలో చెడు అలవాట్ల వల్ల యువత పెడదారినే పడుతుంది. అట్లాంటి వాళ్ళని మార్పు రావాలంటే రాజకీయ నాయకులు చెప్తే మారవాడు, వాళ్ళ అభిమాన నాయకులు తారలైనటువంటి సినిమా ప్రముఖులు అట్లాంటి వాళ్ళు చెప్తే వాళ్ళలో మార్పు వచ్చి ఈ సమాజానికి మంచి జరుగుతుందనే ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. గతంలో కూడా ఉన్నది. బెనిఫిట్స్ దేనికి వేస్తారండి? ఏదో సంక్షేమం కోసమో, పేద పిల్లల సంక్షేమం కోసమో, అనాథ సంక్షేమం కోసమో వాటికి ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుమతించారు ఈ బెనిఫిట్స్ కి? వాస్తవంగా సినిమా తారులు సామాజిక బాధ్యత కేవలం సినిమా విషయంలో ఎందుకు డిస్టర్బ్ చేయకమనండి. చేశారు. అందుకే బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతిస్తున్న ప్రభుత్వం కూడా రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. కానీ మనం ఏం చేసినాం? మనం తప్పిదం జరిగింది. బౌన్సర్లు వచ్చి హడావుడి చేశారు, ఒక మహిళ చావుకు గురైంది, చనిపోయింది. కాబట్టి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ చట్టం మళ్ళీ ఎవరి మీదకి వస్తుంది? పేరు ప్రభుత్వం మీద నేరాన్ని నేరం మోపుతారు ప్రభుత్వం మీదనే. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం నుంచి ఇట్లాంటి షోలు ఉండవు అని చెప్పి సినిమా తారులు కూడా సామాజిక బాధ్యతగా వ్యవహరించాలి, ఇట్లాంటి వీడియోలు చేయాలి కూడా. అదే లక్ష్మి గారు అని చెప్పలేండి. రాజకీయ ఉద్దేశాలు ఉంటాయి కానీ ప్రభుత్వాలకు ఉండవు. ప్రభుత్వాలకు అందరి సంక్షేమం ఉంటది. ఈ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి, ఎవరి వాటా వాళ్ళకు పోవాలి, సంక్షేమ ఫలం అందాలి, పేదలు ఉన్నారు అందాలనే ఉద్దేశంతో ఈ కులగణన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఒక్క నిమిషం ఒక నిమిషం. ఒక ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, ఒకసారి ఆనంద్ సాగర్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ వద్దాం. ముఖ్యమంత్రి గారు కోరారు సహకరించడం వాళ్ళ యొక్క బాధ్యత, సామాజిక బాధ్యతగా ప్రభుత్వం వాళ్ళకి చెప్పింది, వాళ్ళు ఆచరిస్తారా ఆయన చెప్పనివ్వండి. మానవతారాయ్ గారు ఒక నిమిషం. ఒక ఆనంద్ సాగర్ గారు పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, సీనియర్ నాయకులు, మీకు సినీ పరిశ్రమ గురించి కూడా బాగా తెలుసు. ఆనంద్ సాగర్ గారు,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా టికెట్ల ధరలు పెంచనని నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పటికప్పుడే సినిమాటోగ్రఫీ మంత్రిని పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి గారు వీళ్ళంతా వెళ్ళి కలవడం, కలిసిన తరువాత టికెట్ ధరలు పెంచుకోవడానికి కొన్ని సినిమాలకి ఇచ్చి కొన్ని సినిమాలకి ఇవ్వక, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అయితే ఇబ్బందులే పెట్టి రకరకాలుగా జరిగింది. అఖండ సమయంలో కూడా ఒక ఇబ్బంది ఏదో జరుగుతుంది అనేది, ఇలాంటివన్నీ ఆ సమయంలో మనం చూసాం. మళ్ళీ సేమ్ ఒక రకంగా సరే ఒక ఇన్సిడెంట్ కారణంగా ఇలాంటి అంశం తెలంగాణలో వచ్చింది. అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ లేదు, ఇక్కడ ఇన్సిడెంట్ కారణంగా వచ్చింది. బట్ ఇక్కడ వచ్చింది కాబట్టి సినీ పరిశ్రమ అంతా తెలుగు వాళ్ళుగా ఒకళ్ళే టాలీవుడ్ ఉన్నారు కాబట్టి, ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ఉన్నారు, జనసేన ఉంది కాబట్టి సంక్రాంతికి విడుదలై ఇప్పుడు ఆయన నటికుమార్ గారు చెప్పినట్లుగా సంక్రాంతి మార్కెట్ 100 కోట్ల పైనే నష్టం జరుగుతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు బెనిఫిషియల్గా టికెట్ల ధరలు పెంచుతారా లేదా అనేది అడగడం ఇక్కడ మహాన్యూస్ ఇంటెన్షన్ కాదు. కానీ ఏపీ గవర్నమెంట్ తెలంగాణ ఈ జరుగుతున్న ఈ రాద్ధాంతాన్ని అన్నిటినీ కూడా మరి వీళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతారు? పెంచుతాము అంటే అది ఒక రకమైన ఇది వెళ్తుంది, పెంచము అంటే తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది ఫాలో అయినట్టు ఉంటుంది. ఇప్పుడు మరి మీరు ఎలా ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం మేడం. మనం చర్చలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ప్రస్తావించాలి మేడం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మహాకవి సి నారాయణ రెడ్డి గారు ఒక అద్భుతమైన మాటలు 2 మాటలు చెప్పారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని చెప్పి, మళ్ళీ 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అడిగితే తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనది అని చెప్పి. సో అటు కవులు గాని, కళాకారులు గాని, గాయకులు గాని, ఎవరైనా, ఇటు రాజకీయ నాయకులు గాని, రాజకీయం గాని, లేదా సామాన్యుడు గాని, అందరూ కూడా ఈ సినిమా అనే ఒక స్రవంతిలో మమేకం అయిపోయింది సమాజం. అవును, ముఖ్యంగా తెలుగు సమాజం. అవును. అలనాటి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టడం, తెలుగుదేశం పార్టీ ఈవేళ 42 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ప్రభావితం చేయడం, అనేక సార్లు 4 సార్లు ఓడిపోయి 6 సార్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. కాబట్టి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అక్కడేదో ఒక ఇన్సిడెంట్ తీసుకుని ఆయన స్పందించి వాళ్ళతో ఓ మీటింగ్ పెట్టుకుని చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగే సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశాడు. 78లో చెన్నారెడ్డి గారి క్యాబినెట్ లో, అంజయ్ గారి క్యాబినెట్ లో అనుకుంటా ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఒక మహానటుడు అల్లుడుగా వెళ్ళినటువంటి అనుభవం ఉంది. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా 3 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు, 2 ఏళ్లు పనిచేసినప్పుడు అక్కడ సినిమా ప్రముఖులతో, సినిమా ఇండస్ట్రీతో ఆయనకు పూర్తిగా అనుబంధం ఉంది, అవగాహన ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జరిగింది ఇక్కడ ఇన్స్పిరేషన్ గా తీసుకుని మేము అడుగులేయాల్సిన పని కానీ, దాన్ని ఆలోచించాల్సినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేయాలని నిర్ణయం చేసుకోవడం కానీ అసలు అక్కర్లేదు. ఆయన మాకున్న నాయకుడు, అలాగే ఇప్పుడు మాకు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నది, పెద్ద స్టార్. కాబట్టి ఇక్కడ సినిమాకి ఏం చేయాలి, సినిమా ప్రభుత్వానికి ఏం చేయాలి అనేది క్లియర్ కట్ గా క్లారిటీగా ఉన్నది ఇక్కడ ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈవేళ టూత్ పేస్ట్, షాంపూ, సబ్బు దేనికి ఒక సినిమా నటి కానీ, సినిమా నటుడు కానీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన దానికి ప్రజలు స్పందిస్తున్నారు. సినిమా నటుడు పెళ్లి చేసుకుంటే సంచలనం, పుట్టినరోజు చేసుకుంటే సంచలనం, నిశ్చితార్థం చేసుకుంటే సంచలనం, పిల్లాడు పుడితే బిడ్డ పుడితే సంచలనం. ఇది ఎందుకు అవుతుందంటే ఇట్లా వాళ్ళ పట్ల ప్రజలకు ఉన్నటువంటి క్రేజ్ అటువంటిది. అందుకు వాళ్ళకి సమాజం పట్ల సినిమా నటులకి బాధ్యత ఎప్పుడు ఉంది. రామారావు గారు ఆ రోజే జోలు పట్టి ఉప్పెన వచ్చినప్పుడు దివిసీమలో సమాజం కోసం ముందుకు వచ్చారు. అక్కినే నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు, పెద్దలు వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడున్న నటులు కూడా విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళ వంతు సహాయం చేస్తున్నారు. ఇక్కడే కాదు, మనం కేరళలో వచ్చినా చేస్తున్నారు, తమిళనాడులో వచ్చినా చేస్తున్నారు, కర్ణాటకలో వచ్చినా చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా ప్రభావితం చేయాలి, వాళ్ళ యొక్క నష్టాలను ఏ విధంగా పూడ్చాలి, వాళ్ళ ఇబ్బందుల్ని ఏ విధంగా పూడ్చాలి, అదే విధంగా ఏపీకి సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా రావాలి, ఏపీకి ఉపయోగపడాలి, ఏపీలో తెలుగు ఇండస్ట్రీ
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా వేళ్ళూనుకుని ఉండాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి క్లియర్ విజన్ ఉంది. అవును, మీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా రమ్మని పిలిచినట్టున్నారు. పిలిచారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు తరలి రావాలని చెప్పి. ఇప్పుడు ఆ రోజు మద్రాస్ నుండి తెలుగు ఇండస్ట్రీ అది ఒక అంచెలంచెలుగా వచ్చింది, ఒకేసారి వచ్చి పడిపోలేదు. రైట్ రైట్, ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు తెలంగాణలో జరిగిన పరిస్థితులని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాగే కొనసాగించే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే రాబోయే 15 రోజుల్లోనే మరి సంక్రాంతి పండుగ, సంక్రాంతి మూవీస్ కూడా రెడీ ఉన్నట్టున్నాయి. లేదు మేడం, అదే చెప్తున్నాను కదా, ఇక్కడ చాలా కూల్ గా ఉంది. కూల్ ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, వాళ్ళిద్దరికి సినిమా గురించి. సినిమా అంటే ఈవేళ మేడం ఒకప్పుడు లక్షలు, ఈవేళ 100 కోట్లు దాటింది కదా తెలుగు సినిమా తీయాలంటే. పెద్ద స్టార్స్ తో 100 కోట్లు పెరిగింది సార్, మార్కెట్ కూడా ఆంధ్ర దాటి ప్రపంచానికి. కాబట్టి 100 కోట్లకు పడగలెత్తిన తెలుగు సినీ పరిశ్రమని ఏ విధంగా నష్టాల ఊపిలోకి పోకుండా కాపాడాలనేది ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. ఇక్కడ వివాదం తలెత్తదు, ఇక్కడ వివాదం ఏమి ఉండదు. ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం సార్, మీ అభిప్రాయం ప్రకారం ఆంధ్రాలో బెనిఫిషియల్ పర్మిషన్ ఇస్తారని అనుకుంటున్నారా మీరు? అంటే యాజువల్ గా ఉండొచ్చు, కొత్తగా ఇచ్చేది ఇవ్వకపోయేది లేదుగా, స్థితి అయి ఉండొచ్చు. లేదు, ఓన్లీ 100 కోట్లకు మించి 100 కోట్లు సినిమాకి ఖర్చు పెడితే రేట్లు పెంచుకోవడానికి తప్పితే బెనిఫిషియల్ లేదు. ఇప్పుడు అదే బెనిఫిషియల్ అడుగుతారు కదా, వీళ్ళు ఇస్తారా? ఇక్కడ ఎవరైనా అక్కడ ఇస్తారు. రేట్లు పెంచుకోవడానికి గతంలో ఉంది, 100 కోట్లు సినిమాకే ఖర్చు పెడితే రేట్లు పెంచుకోవడానికి 2 వారాలు టైం ఇస్తారు. అది గతంలో ఉంది, ఆ రూల్ కంటిన్యూ అవుతుంది. ఇంకొక మాట మేడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా నటుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, పార్టీ పరంగా చూచి ఇబ్బంది పెట్టాడు ఆయన. అసలు ఇబ్బంది కాదు, రేవంత్ రెడ్డి పెడుతున్నట్టు. అలాగా కంపేర్ చేస్తారు చిట్టి గారు, చిరంజీవి లాంటి మహానటుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తే కూడా ఆ ముఖ్యమంత్రి గారు తిరిగి ప్రతి నమస్కారం చేయకుండా ఇన్సల్ట్ చేసి పంపించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కాదండి, పాడింది చిట్టి గారు. రజనీకాంత్ గారిని అవమానపరచలేదా? హీరోలందరిని అవమానపరచలేదా? ఓపెన్ గా మంత్రులు వచ్చి మీ హీరోలను తిడుతుంటే అవమానపరుస్తున్నారు ఈ ప్రభుత్వం నాగార్జునని కోల్చడం కానీ, సమత్వాన్ని అవమానపరచడం కానీ, జానీని హడావుడి చేసి అరెస్ట్ చేయడంలో కానీ, ఇవాళ అరవింద్ దోషిగా నిలబెట్టాలని ప్రయత్నంలో కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చేయట్లేదు. సినిమా వాళ్ళని అన్ని రకాలుగా అవమానిస్తూ నిన్నేదో ఒక డ్రామా షో జరిగిందంటే. ఇంకొక ముఖ్యమైన విషయం దానికి మానవరావు గారు చెప్తారు, ఇదంతా షో నా రేవతి మరణం కూడా షో అవుతుందా? ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఆంధ్రాలో తెలంగాణలో రేపు రాబోయే సినిమాకి సంక్రాంతికి ప్రతి ఒక్కరు పల్లెలో సినిమా చూడాలి, ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి. అలాగని ఇక్కడ గవర్నమెంట్ అటు పేద ప్రజల్ని గుర్తుపెట్టుకోవాలా, అలాగే రేట్లు పెంచడానికి వాళ్ళని చూసుకోవాలా. అలాగే నేను ఒక థియేటర్ ఓనర్ గా చెప్తున్నా, వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళు 10 మంది ఇంటింత పాలతో సినిమా చూడటానికి అనేది వాళ్ళు వెళ్ళాలా. అలాగే ఇక్కడ గవర్నమెంట్లు కూడా ఇక్కడ బడ్జెట్ అనేది పాన్ ఇండియా మూవీ కాబట్టి బడ్జెట్ ని కూడా చూసుకొని, అంటే అబ్నార్మల్ రేట్లు కాకుండా మరీ తగ్గించకుండా మరీ ఎక్కువ కాకుండా అది సమయం చేసి దాన్ని జాగ్రత్త చేయాలి. పుష్పకి ఇవి రేట్లు ఇవ్వడం వల్ల ప్రజల్లో ఒక ఇది వచ్చింది, ప్రజల్లో ఒక 100% ఆంధ్రాలో కూడా బాగా వచ్చింది. ఎందుకంటే ఒక్క షోకి ఇచ్చిన 900 రూపాయల టికెట్ అనేది ప్రజలు బ్లాక్ మార్కెట్ అయినా కొంటారు, కానీ ప్రజలు ఎప్పుడైతే గవర్నమెంట్ 900 ఇచ్చిందో బ్యాడ్ అయింది 100%. టీడీపీ గవర్నమెంట్ కూడా బ్యాడ్ అయింది. ఇక్కడ రేవంత్ సర్కార్ కూడా మరి ఇంత రేట్ ఇవ్వడమా, ఇంత రేట్ ఎందుకు ఇచ్చారు అని ఇనిషియల్ గా ఫేస్ చేశారు కాబట్టి నాకు ఒక్క నిమిషం మానవతారాయ్ గారు టైం ఇద్దామండి, ఒక్క నిమిషం. నటి గారు మానవతారాయ్ గారు వీళ్ళంతా మాట్లాడింది విన్నారు కాబట్టి ఒక్క నిమిషం నటి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఓకే మానవతారాయ్ గారు, ఇప్పుడు చిన్న ప్రమాదకరమైన ఘటన
నాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అల్లు అర్జున్ కుటుంబానికి కానీ ఎవరికి కానీ కనీసం గతంలో విభేదాలు వాళ్ళు చేసుకుంటూ పోతారు. దాన్ని ప్రాంతీయ విభేదాలు సృష్టించడం ఎంత మూర్ఖత్వం అండి. హలో ఎవరు ఇబ్బంది పెట్టి తెలంగాణ తెలంగాణ చిత్ర పరిశ్రమ ఇక్కడ చిత్ర పరిశ్రమకు అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫిలిం నగర్ కానివ్వండి, అన్నపూర్ణ స్టూడియో కానివ్వండి, ప్రతి దానికి కూడా చిత్రపూరి కాలనీ కానివ్వండి, కార్మికుల సంక్షేమం కోసం పాటుపడింది చెన్నారెడ్డి, వెంగళరావు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ. మద్రాసు నుంచి రప్పించి ప్రోత్సాహకాలు ఇచ్చినాం ఇక్కడ మేము. కాబట్టి చిన్న ఘటన జరగడంలోనే దీన్ని తెలంగాణ ఆంధ్ర విభేదాలుగా సృష్టించి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేయడం మంచిది కాదు, భావ్యం కాదు. ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ నేను ఒకటే చెప్తున్నా, నేను తెలంగాణ ఉద్యమకారుడుగా, ఓయూ చేసి నాయకుడుగా, జైలుకు పోయినవాడుగా చెప్తున్నా, తెలంగాణ అనేది అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాజకీయంగా 2 ప్రభుత్వాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఉండే వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రజలే. వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ ఏంది శ్రీమంతులు పేదవాళ్ళని తేడా తప్ప ఆంధ్ర తెలంగాణ అని విభేదాలు చూపి రాజకీయ లబ్ధి పొందకండి దయచేసి. ఎవరైనా సరే, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, కాంగ్రెస్ అయినా ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇక్కడ ఈ రాష్ట్రం హైదరాబాద్ అనేది అందరికీ అనుకూలమైన వాతావరణం నివసించడానికి ఉన్నటువంటి ప్రదేశం. చక్కని లొకేషన్ లో ఉన్నటువంటి సహసిద్ధమైనటువంటి అందమైన ప్రదేశం. ఈ ప్రాంతంలో సినిమా పరిశ్రమ ఉందంటే మేమంతా కూడా తెలంగాణ బిడ్డలుగా గర్వపడుతున్నాం. మనందరం కూడా తెలంగాణ బిడ్డలుగా మనం అందరం కూడా బాగా గర్వపడాలి. కాబట్టి దీన్ని ఆంధ్ర అల్లు అర్జున్ మీద గొడవగానే ఆంధ్రాకు రానని వాళ్ళు ఆహ్వానించడం ఎంత మూర్ఖత్వం అండి ఇది. నాగార్జున గారు అంటే పెద్ద నటుడైతే ఆయనకి చట్టం ఉండదండి, చెరువు కబ్జా చేయొచ్చండి, చెరువు శక్తి కబ్జా చేయొచ్చండి. నాగార్జున గారు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఎవరు సమాజంలో? రాజకీయ నాయకులు, తారలు, సినిమా తారలు, వీళ్ళు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉన్న వాళ్ళు ఆదర్శం తప్పితే అతను అక్రమంగా ఉన్న నిర్మాణాన్ని కూలిస్తే దానికి ఆ ఆంధ్ర సినిమా తారల్ని ఇబ్బంది పెట్టినట్ట. అనాలోచితమైన ఆలోచనలతో ముందు విస్తృతమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేవు. వాళ్ళు ఏదో ప్రాంతీయ అస్తిత్వం కోసం సెంటిమెంట్ రగిలిచ్చి రాష్ట్రం ఏర్పాటు చేసి బ్లాక్ మెయిల్ చేసి, అంటే ఆంధ్ర ప్రజలు, తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసి రాజకీయం పబ్బం గడుపుకునే వాళ్ళు వేరు. కాంగ్రెస్ ప్రభుత్వాలకు విశాలమైనటువంటి దృక్పథం ఉంటది, గుర్తుపెట్టుకోండి. దృక్పథం ఉంటుంది, ప్రాంతీయ విభేదాలు ఉండవు. ప్రోత్సహించం అట్లాంటి వాటిని. కానీ కావాలని చెప్పి కొద్దిమంది టీవీలో కూర్చొని ఆడ కూర్చొని రాండి తరలిపోద్దని ఎందుకండి ఈ పరిమాణ మాటలు మాట్లాడటం? చెప్పండి, విభేదాలు అవసరమా? అయిపోయిన సమస్యలన్న కూర్చున్నాం, పరిష్కారం. చిన్న సినిమాలు బతకాలి, చిన్న నిర్మాతలు బతకాలి, కొత్త కళాకారులు తారాలు రావాలి, కొత్త కొత్త. చిట్టి గారు, మానవతారాయ్ గారు, మీరు ఒక నిమిషం మీరు సరే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశాల హృదయమా, తెలంగాణ ప్రభుత్వం విశాల హృదయమా? ఈ సమస్యను మరి ఈ 15 రోజుల్లో ఎలా సాల్వ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు చూద్దాం. యాక్చువల్లీ టాపిక్ ఇది నిన్నంతా జరిగింది కాబట్టి దీని సొల్యూషన్ ఎటువైపు వెళుతుందా అని ఆలోచిస్తున్నాం ఇక్కడ. అంటే చిట్టి గారు మళ్ళీ ఇది పొగరాజేస్తుంటే ఇది పెద్దదవుతుంది. టీడీపీ నాయకులు ఆలోచనలు మరి ఎలా ఉంటాయి, రేపు మరి ఏం చెప్పబోతారు? సినిమాటోగ్రఫీ మంత్రిగా దుర్గేష్ గారు ఉన్నారు కాబట్టి చూద్దాం. మరొకసారి మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. మన్మోహన్ సింగ్ గారు మరణ వార్తకు సంబంధించి ఒకసారి మీరు నలుగురు మాట్లాడితే కనుక ఈ డిబేట్ కంక్లూడ్ చేద్దాం. మానవతారాయ్ గారు మీరే చెప్పండి. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయినప్పుడు దేశాన్ని తన ఆర్థిక సరళీకృత విధానాల ద్వారా దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచినటువంటి గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు చనిపోవటం నిజంగా దేశానికే తీరంలో, పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, దేశానికి తీరంలో. కాబట్టి వారి మృతికి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నా. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. రైట్ అండి. చిట్టి గారు, ఈ దేశం ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి పునాది రాళ్లు వేసింది మన్మోహన్ సింగ్ గారు. ఆ అవకాశం కల్పించింది పివి నరసింహారావు గారు. ఈ దేశం వాళ్ళిద్దరిని ఎన్నటికీ మర్చిపోలేదు. అలాంటి తర్వాత వాజ్పేయి గారు దాన్ని కట్టు చేయడం, వీళ్ళ ముగ్గురిని ఈ దేశం మర్చిపోలేదు. ఎందుకంటే వాళ్ళు వేసిన పునాదులు, ఆ డోర్లు తలుపులు తెరవటము, తెలిసి దానికి ఆర్థిక విధానాన్ని క్రియేట్ చేయడంలోనే ఇవాళ మనం ప్రపంచంలో పోటీ పడుతున్నాం. మూడో స్థానానికి ఎగబడే స్థాయికి వెళ్తున్నాం. అంటే ఆ మహానుభావుడు ఆయన నియమించిన పివి గారు, ఆ ప్రయాణం దాని పునాదులు వేసిన మన్మోహన్ గారిని ఎప్పటికీ దేశం మర్చిపోలేదు. ఒక మహా ఆర్థికవేత్త, అంటే
ఒక ఆఫీసర్ గా పనిచేస్తూ ఒక సామాన్య కుటుంబంలో ఉంటూ ఒక ఉద్యోగిగా ఉంటూ ఆయన ఈ దేశ ప్రధాని అవ్వటం, ఈ దేశ ప్రధాని అవడానికి ఆయన తెచ్చిన మార్గాలు, ఆయన చూపించిన ఆర్థిక విధానాలే ఆయనకి ఆ బలంగా ఆయన ముఖ్యమైన ప్రధానమంత్రి చేసే అలాంటి ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందనే చెప్పాలి. డెఫినెట్గా ఈ దేశం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది. ఈ దేశమే కాదు, ప్రపంచంలోనే గొప్ప ఆర్థికవేత్తల్లో, ప్రపంచ యావత్తు మీద ఉన్న గొప్ప ఆర్థికవేత్తల్లో ఈయన ఒక ప్రముఖుడు. ప్రపంచమే ఒక గొప్ప ఆర్థికవేత్తలు కోల్పోయింది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ చిట్టి గారు. నటికుమార్ గారు, మళ్ళీ మనం ఈ సినిమా రేట్లు కానివ్వండి, లేదండి ఈ అంశాల గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఒకసారి మన్మోహన్ గారు, ఆర్థిక మంత్రిగా మన తెలుగు తేజమైన పివి నరసింహరావు గారు ఆర్థిక మంత్రిగా వస్తూ చిట్టి గారు ఒక్క నిమిషం మన దేశాన్ని మాట్లాడదాం, మళ్ళీ ఒకసారి తీసుకుందాం. మన దేశాన్ని చిట్టి గారికి అలాగే 2004 నుంచి 2014 దాకా అతి నిజాయితీపరుడైన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేస్తూ, అంటే ఆ 10 సంవత్సరాల గవర్నమెంట్ లో అదృష్టం నాకు కూడా కలిగింది. నేను ఎన్సిపి స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొన్ని ఏరియాలో నేను మన ఇన్ఛార్జ్ గా దాంట్లో ఉండడం కూడా జరిగింది. కనుక ఆయనతో ఆయన చేసిన మన దేశానికి చేసిన సేవలు ఈ రోజు మనం ఇప్పుడు మోడీ గారు అవ్వచ్చు, ఇంకోలు అవ్వచ్చు, మన దేశం ఈ రోజు ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహరావు గారితో తోడుగా మన్మోహన్ సింగ్ గారు ఉండడం అనేది మనం చెప్పుకోవచ్చు. కనుక ఆయన చనిపోవడం అనేది దేశానికే, ఇది పార్టీలు కాదండి, పార్టీలకు అతీతంగా ప్రతి వాళ్ళకి తీరం లోటే. కనుక ఆయనకు ఘన నివాళులు అర్పించడానికి ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా ముందున్నారు, వస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఘన నివాళులు అర్పిస్తారు. ఎందుకంటే ఆయన ఎవరికి అజాత్ శత్రు. అంటే దేశాన్ని ఎలా రక్షించాలి, ఎలా కాపాడాలి అనుకోనే నిలబడారే తప్ప ఏ రోజు కూడా నాకు ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం కూడా లేకుండా ఆయన పార్టీలకు అతీతంగానే పనిచేశారు అనేది ఆయనకి, కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తూ నేను అలాంటి వ్యక్తి రాడు మళ్ళా అని నివాళులు అర్పిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ నటి గారు. ఆనంద్ సాగర్ గారు, 1985 మార్చి 27న నందమూరి తారక రామారావు గారు మన్మోహన్ సింగ్ గారిని, ఆయన అప్పటి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఆయన కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఆ పార్టీ తరఫున మీరేం చెప్తారు? మేడం, ఈ దేశంలో చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టేసి ఆయన దిగిపోవడం జరిగింది. అంటే ఒక దేశ ఆర్థిక పరిస్థితి పతనం అనేది పరాకాష్ఠకు చేరుకుంది. బంగారం తాకట్టు పెట్టడం అంటే గత్యంతరం లేని పరిస్థితి. అటువంటి సమయంలో దేశానికి పివి గారు ప్రధాని కావడం, ఆయన ఈయన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి కేబినెట్ లో ఆర్థిక శాఖ ఇవ్వడం, ఈవేళ మనం ఆ ప్రతిఫలాలు అనుభవిస్తున్నాం. దేశం ఆర్థికంగా నిలబడి ఆర్థిక పరిపుష్టి కలిగి మళ్ళీ ప్రపంచంలో ఇండియా అంటే ఏంటో చూపించే పరిస్థితికి వేళ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ మన్మోహన్ సింగ్. ఆయనకి ఘనంగా నివాళులు, జోహార్లు. ఆయన ఒక ఋషి, మితభాషి ఋషి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కనీసం 10 నిమిషాలు కూడా పట్టుమని ఎక్కడ మాట్లాడిన సందర్భం చూడలేదు. మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. మహామేధావి. అటువంటి మేధావికి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ జ్యోతులు అర్పిస్తా ఉన్నాను. గ్రేట్ అండి, గ్రేట్ వర్డ్స్ అండి ఆనంద్ సాగర్ గారు. థ్యాంక్ యూ అండి. నటికుమార్ గారు, ఆనంద్ సాగర్ గారు, మీ అందరికీ ధన్యవాదాలు.